స్టార్ట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అటామిక్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. అసలు అటామిక్ స్ట్రక్చర్లో 3 డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి: ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. వీటి సింబల్స్ వచ్చేసి ఈ నెగిటివ్, పి పాజిటివ్ అండ్ నా. అంటే వీటి చార్జెస్ -1, +1 అండ్ 0. న్యూట్రాన్ 0, లైక్ మిడిల్లో ఉంటుంది కదా, న్యూట్రల్ అంటాం కదా, అలా అన్నమాట. ఎలక్ట్రాన్కి ఏమో -1, ప్రోటాన్కి ఏమో +1. వీటి మాసెస్: దీని ఎలక్ట్రాన్ ఏమో 9.1 × 10⁻31 kgs, ప్రోటాన్కి ఏమో 1.67 × 10⁻27 kgs, న్యూట్రాన్కి ఏమో 1.67 × 10⁻27 kgs. ప్రోటాన్కి ఇంకా న్యూట్రాన్కి సేమ్ ఉంటాయి. ఫస్ట్ దీంట్లో థామ్సన్ రూల్, అంటే లంప్ పొడి. Atom is positive charge and sphere with embarrassed electrons. అంటే ఈ మోడల్లో మనకి ఏం తెలిసిందంటే ఆటమ్ పాజిటివ్ చార్జెస్ అని తెలిసింది. అది ఫెయిల్ అయిందని చెప్పేసి రూదర్ఫోర్డ్ మోడల్ కనిపెట్టారు. ఏంటంటే న్యూక్లియస్ ఇస్ పాజిటివ్లీ చార్జ్ అండ్ రిలీజ్, అంటే పాజిటివ్గా ఛార్జ్ అవుతుంది, ఈవెన్ నెగిటివ్గా కూడా తగ్గిపోతుంది అనమాట. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అండర్ న్యూక్లియస్, అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్. స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ కనిపెట్టడానికి ఈ ప్రాసెస్ ఫెయిల్ అయింది. సో బోర్స్ మోడల్ కనిపెట్టారు. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఇన్ డైరెక్ట్ ఆర్బిటల్, అంటే ఆర్బిటల్ చుట్టూ ఆర్బిటల్లోనే తిరుగుతాయి. ఎనర్జీ ఇస్ క్వాంటలైజ్డ్, అంటే ఎంత ఉంది ఎనర్జీ అనేది చెప్తుంది. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం, mv=nh/2π. క్వాంటమ్ నెంబర్స్ సింబల్స్ ఏమో NLMS. N అంటే ప్రిన్సిపల్, L అంటే అజ్మతైల్, M అంటే మ్యాగ్నెటిక్, S అంటే స్పిరిట్. ఈ ప్రిన్సిపల్కి ఎనర్జీ లెవెల్స్ అనమాట, లైక్ రోల్స్ ఉంటాయి కదా. Nకి ఏమో ఎనర్జీ లెవెల్స్ చూపిస్తుంది, దాని వాల్యూస్ 1, 2, 3. L ఏమో సబ్షెల్, అంటే మనకి ఏ సబ్షెల్లో ఉంటుంది. మనకి ఇప్పుడు SPDF ఈ షెల్స్ ఉంటాయి కదా, అవి ఏ సబ్షెల్లో ఉంటుందో చూపిస్తుంది. దాని వాల్యూస్ 0 to n-1. M మ్యాగ్నెటిక్, అంటే ఆర్బిటల్ ఓరియంటేషన్, అంటే ఎంత ఏ లెవెల్లో ఆర్బిటల్ ఉంది అని చెప్పేసి. వాల్యూస్ -1 to +1. స్పిన్, ఎలక్ట్రాన్ స్పిన్, అంటే ఎలా తిరుగుతుంది, ఫస్ట్ స్పిన్ తిరుగుతుందా లేకపోతే సెకండ్ హాఫ్ స్పిన్ తిరుగుతుందా. దాని వాల్యూస్ +½ or -½ ఆర్బిటల్ అండ్ సబ్షెల్స్. మనకి సబ్షెల్స్ తెలుసు కదా, SPDF, అండ్ దాని వాల్యూస్ 0, 1, 2, 3. వాటి ఆర్బిటల్స్ 1, 3, 5, 7. అండ్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఏమో 2, 6, 10, 14. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ సబ్షెల్లో 0 వాల్యూ ఉంటుంది, ఆ సబ్షెల్లో ఓన్లీ 1 వాల్యూస్ హోల్డ్ చేయొచ్చు. Pలో ఏమో 3, Dలో ఏమో 5, Fలో ఏమో 7. అంటే అవి ఆర్డర్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్స్. అర్గర్స్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఎలక్ట్రాన్స్ ఫిల్ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్స్ ఫస్ట్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి S కదా, ఫస్ట్ S మొత్తం ఫిల్ అయిన తర్వాత P ఫిల్ అవుతుంది. లైక్ ఇలా చూడండి, 1s, 2p, 1s, 2s, 2p, 3s, 3p, 4s. అంటే ఇలా ఆర్డర్గా ఫిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ Clause's exclusive principle. No two electrons in an atom can have same set of quantum numbers. అంటే క్వాంటమ్ ఒక సెట్లో సేమ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఉండదు అనమాట. అదే ఈ రూల్. Hooke's రూల్ ఏమో ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ఆర్బిటల్స్ సింగ్లీ ఫస్ట్ దెన్ పెయిర్. అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ ఇవి అయిన తర్వాత ఇవి ఫిల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డి బ్రోగ్లీస్ ఈక్వేషన్, λ=h/mv. ఇది ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏమో Δx × Δp is greater than equal to h/4π. స్పెక్టాక్యులర్ సిరీస్, మనకి సిరీస్ ఏమిటాయి, లైన్మన్, బ్రామర్ అండ్ పాస్కల్. వీటి ట్రాన్సిషన్స్ n-1, n2 అండ్ n3. ఈ రీజన్ ఏమో ఫస్ట్ ఇది UV రీజన్లో ఉంటుంది, ఇదేమో విజిబుల్ రీజన్లో ఉంటుంది, ఇదేమో ఇన్ఫ్రారెడ్ రీజన్లో ఉంటుంది. అంటే ఈ విజిబుల్ రీజన్ అంటే మనకు కనిపించేటట్టు, UV మీద ఉంటుంది అండ్ పాస్కల్ ఏమో కింద ఉంటుంది. సో ఇదే అటామిక్ స్ట్రక్చర్ షార్ట్ నోట్స్ అనమాట. మీకు ఏమైనా నోట్స్ కానీ PDFs PYQs కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూసేయండి.
And please do like, share, comment and subscribe to our channel.